మీ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? జీవితంలో మనుషులు చాలా రకములైన సమస్యలు ఎదుర్కొంటారు. అయితే అన్నిటికన్నా అతిపెద్ద సమస్య ఒకటి ఉంది. నిజానికి ఇదే అన్ని సమస్యలకు మూలం. ఇతర సమస్యలన్నీ పాపం అనే ఈ భయంకరమైన సమస్య లేక రోగం యొక్క లక్షణాలే. దేవుడు మన జీవితం యొక్క వాస్తవ సత్యాన్ని తెలుపుతూ ఈ పెద్ద సమస్యను బయలుపరిచాడు. మనుషులందరూ పాప స్వభావంతో జన్మించారు, ఏ భేదమునూ లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని రోమాపత్రిక 3:23 దేవుడు తెలియజేశాడు. మానవ జన్మ అనంతరం మొదటి శ్వాసతోనే పాపం తొంగి చూస్తుంది. ప్రతి మనిషి పూర్తిగా స్వార్థంతో నిండి ఉన్నాడు. పసితనం నుండి ముసలితనం వరకు పాపంలో పెరిగిపోతాడు. పాపానికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అది మనిషి ఆలోచనల ద్వారా, ఊహల ద్వారా, కల్పనల ద్వారా, కోరికల ద్వారా, ఉద్దేశాల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా మరియు క్రియల ద్వారా బయలుపడుతుంది. మనిషిని లోపల నుండి బయలువెళ్ళినది మనుషుని అపవిత్రపరుస్తుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వస్తాయని, ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయటకు వస్తాయని, వచ్చి మనుషుని అపవిత్రపరుస్తాయని మార్కు సువార్త 7:20-23 దేవుడు తెలియజేశాడు. ప్రతి పాపము మనిషి ఇంకా ఎక్కువగా చెడిపోయేలా చేస్తుంది. క్యాన్సర్ కణం కన్నా బలంగా పాపం పెరిగిపోతుంది. మనుషులు పాపానికి బానిసలై దాన్ని ఎదిరించలేక దాని ప్రభుత్వానికి లోబడిపోతారు. యోహాను సువార్త 8:34 ప్రభువైన యేసు చెప్పారు, పాపం చేయి ప్రతివాడును పాపమునకు దాసుడు అని. ఆ తర్వాత మనుషులు అకస్మాత్తుగా చనిపోయి తీర్పులోనికి వెళ్ళి నిత్యనాశనానికి పోతారు. దేవుడు చెప్పింది జ్ఞాపకం చేసుకోండి, ఎలయనగా పాపం వలన వచ్చు జీతం మరణము అని రోమాపత్రిక 6:23 చెప్పారు. పాపంలో చనిపోయేవారు నిత్యమైన అగ్నిగుండంలోనికి వెళ్ళి అంతం లేని యుగయుగాలు శ్రమ అనుభవిస్తారు. దీన్ని రెండో మరణం అంటారు. తమను పీడించే పాపపు సమస్య నుండి బయటపడడానికి మనుషులు ఎన్నో పరిష్కార మార్గాలు వెతుకుతున్నారు. తమ అసంఖ్యాకమైన పాపములను పోగొట్టుకునేందుకు వారు మతాన్ని ప్రయత్నిస్తారు. కష్టతరమైన దీక్ష చేస్తారు, పశ్చాత్తాపడతారు, మంచి పనులు చేస్తారు, పుణ్యం చేస్తారు, ధ్యానం చేస్తారు, స్వనిగ్రహ సాధనాలు చేస్తారు, నాస్తికవాదాన్ని ఎంచుకుంటారు. కానీ అది వారి వల్ల కాదు. మనిషి అంత సులువుగా పాపాన్ని చెరిపేయలేడు, తుడిపేయలేడు, తొలగించలేడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డల వలె నాయను అని యెషయా 64:6 రాయబడింది. ప్రాయశ్చిత్తం ద్వారా లేక వెలుపటి పవిత్రత ద్వారా దైవానుగ్రహం పొందవచ్చని, తద్వారా పాపక్షమాపణ, ఆత్మరక్షణ, పరలోకము దొరుకుతుందని ఈ లోకంలోని అనేక మతాలు మరియు సిద్ధాంతాలు బోధిస్తున్నాయి. అది ఏమాత్రం నిజం కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది గాని దాన్ని చేయుట నాకు కలుగుటలేదు అని రోమాపత్రిక 7:18 రాయబడింది. ప్రతి మనిషి పాపం చేత మలినమైపోయాడు కనుక అతడు చేసేది ఏది పరిశుద్ధ దేవుని ఎదుట పవిత్రమైనదిగా, మంచిదిగా ఎంచబడదు. మన పాపం వలన మన మనసులు చెడిపోయాయి, హృదయాలు చెడిపోయాయి, ఆత్మలు మరియు దేహాలు చెడిపోయాయి. మన మనస్సులు నెమ్మది కొరకు, మన హృదయాలు ప్రేమ కొరకు, మన ఆత్మలు ఉద్దేశం కొరకు, మనం నిజమైన తృప్తి కొరకు పరితపిస్తూ ఉన్నా ఈ ప్రపంచంలో ఎక్కడా అవి మనకు లభించవు. పాపం మూలంగా మనుషులు లోలోన కుళ్ళిపోతున్నారు. ఈ లోకంలో నరకాన్ని అనుభవిస్తున్నారు. తర్వాత నిత్య నరకంలో శిక్ష పొందుతాం. దేవుడు సంపూర్ణుడు, నిర్మలుడు, పరిశుద్ధతలో అతీతుడు. మానవుడు పాపంలో పడి దేవునికి దూరమైనప్పుడు పాపం యొక్క ఫలితంగా మరణము మరియు నాశనం కలిగాయి. పరిశుద్ధ దేవుని యొక్క రక్తము చిందింపబడకుండా పాపికి ప్రాయశ్చిత్తము జరగదు, పాపక్షమాపణ కలగదు. అందుకే ఆ ప్రేమగల దేవుడు మనకు బదులుగా తన ప్రియకుమారుడైన యేసును మన కొరకు బలిగా అర్పించాడు. మనుషుని పాపము నుండి, నరకము నుండి విమోచించుటకు దేవుడే నరుడయ్యాడు. యేసు పాపం లేకుండా కన్యగర్భాన జన్మించి, పాపం లేకుండా జీవించి శిలువపై మన పాపం మోశాడు. ఆయన మన పాపాన్ని, మన అవమానాన్ని, మన శ్రమను, మన శిక్షను భరించి మన రక్షణ కొరకు తన ప్రశస్త రక్తమును చిందించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి మరలా 3వ రోజున తిరిగి లేచాడు.
ఆయన గొప్ప విమోచన కార్యమును బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థముగా తన పాపములను ఒప్పుకొనివాడు క్షమించబడతాడు. అతడు భవిష్యత్తులో నరకము నుండి, ఇప్పుడు నిరర్ధకమైన జీవితం నుండి రక్షించబడతాడు. మన రక్షణకు నిశ్చత్వానికి యేసే నిరీక్షణ. మరి ఎవని వలన రక్షణ కలుగుదు? ఈ నామం వలననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని అపోస్తలుల కార్యాలు 4:12 రాయబడి ఉంది. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము అని రోమాపత్రిక 6:23 రాయబడి ఉంది. మీ సమస్యను ఎవరు పరిష్కరించగలరో ఇప్పుడు మీరు ఎరుగుదురు. మరి ఆలస్యం దేనికి? హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మీ పాపము నొప్పుకుని దాన్ని విడిచిపెట్టండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందండి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఎఫెసీ పత్రిక 2:8 రాయబడి ఉంది. మీ జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకు సమర్పించి సమృద్ధి గల జీవాన్ని అనుభవించండి.